ఒక్కొక్కసారి ఎక్కువ మొండి పంతం పట్టు కూర్చుంటే అది కలిసి రాకపోగా వినాశనానికి దారితీస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి విషయంలో అది పదే పదే జరుగుతుంది. ఆయన గ్రహించట్లేదు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఏంటి పంతం పట్టు కూర్చోవడం జగన్మోహన్ రెడ్డి? ఒకప్పుడు కాంగ్రెస్‌తో అలాగే పంతానికి పోయి ఆయన సొంతంగా పార్టీ పెట్టారు, పాదయాత్ర చేశారు. అప్పుడు అధికారంలోకి రాలేదు. అలాగే ఒక 5 ఏళ్ళు వెయిట్ చూసి తర్వాత అధికారంలోకొచ్చారు. కాకపోతే ముందేమనుకున్నారు, పంతానికెళ్ళి ఇలాగే ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడు బయటకొచ్చి పార్టీ పెట్టి ఏం సాధించాడు, గెలవలేకపోయాడు. ఒక 67 స్థానాల వరకు దక్కించుకొని ప్రతిపక్షంలో కూర్చున్నాడు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన ప్రతిసారి కూడా ఏదో ఒక పంతంతోనే ముందుకెళ్తున్నారు. ఆ మధ్యన అలాగే ఏంటది ఇది మద్యపాన నిషేధానికి సంబంధించి అప్పుడు కూడా పంతం పట్టు కూర్చున్నారు. మద్యపాన నిషేధం లాంటిది అనవసరంగా పెట్టారు. మద్యపాన నిషేధం మద్యం జోలికి వెళ్తే మొత్తం మందుబాబులంతా రివర్స్ అవుతారు, ఓటమి పాలవుతారని చెప్పినా వినలేదు అనేది. చివరికి అదే జరిగింది. మద్యపాన నిషేధం అని ప్రకటించడం, మద్యం రేట్లు పెంచేయడం, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం, బ్రాండ్లన్నీ మార్చడం, ఇవన్నీ గట్టి దెబ్బ కొట్టింది. ఆయన ఓటమి పాలయ్యారు అనేది. అలాగే సొంత చెల్లి షర్మిల విషయంలో కూడా ఆమె రోడ్డు ఎక్కడం, అరుపులు, పెడబొబ్బలు, చెల్లికి అన్యాయం చేశాడు, తల్లికి అన్యాయం చేశాడని చెప్పడం, వాళ్ళిద్దరూ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం, ఇవన్నీ రకరకాల చర్చ. అక్కడ కూడా పంతంగా కూర్చున్నారు, పంతం పట్టు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది. ఇప్పుడు చివరికి 11 స్థానాలకి పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే గాని వెళ్ళను అంటున్నారు అసెంబ్లీకి. అది కూడా పంతం పట్టు కూర్చోవడమే, అది కూడా ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో అనేది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రజల తరపున ప్రశ్నించే గళం కూడా లేకుండా పోయింది అనేది వైసీపీకి. ఇదే కంటిన్యూ చేస్తే మరింత ఇబ్బంది భవిష్యత్తులో తప్పదు వైసీపీకి అనేది. అంటే కేవలం ప్రతిపక్ష అనే హోదా కోసం మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే కంటే, దానికి పంతానికి వెళ్ళే కంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే వాళ్ళు అవమానించినా, వాళ్ళు టార్గెట్ చేసినా, టార్చర్ చేసినా అదంతా ప్రజలు చూస్తారు. ఇప్పుడు ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయి. వలంనేని వంశీనో, పోసానినో, మన నందిగం సురేష్‌నో ఇలా వరుసగా అరెస్టులు చేస్తూ ఉంటే జనాలు చూస్తున్నారు. ఈ టార్గెట్ ఏంటి, ఈ టార్చర్ ఏంటి అని అది సింపతిగా మారుతుంది. రేపొద్దున జగన్‌ను కూడా అలాగే వాళ్ళు ఎలా మాట్లాడినా, అక్కడ ర్యాగింగ్ చేసినా, హింసించినా, టార్గెట్ చేసినా ప్రజలు కూడా చూస్తారు. అది కూడా ఒక రకంగా రాజకీయ మైలేజే. కానీ పంతానికి పోయి అనవసరంగా లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటున్నారు జగన్. పంతం వేడాలి, లేకపోతే అదే ఆయన పాలిట శాపంగా మారుద్దని హెచ్చరిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.